సాక్షి డిజిటల్, దిస్ ఈజ్ షాహిదా. మామూలుగా ఒక మనిషిని చంపితే ఏం చేస్తారు? కనిపించకుండా మాయం చేస్తారు. కానీ ఒకరిని, ఇద్దరిని కాదు, ఏకంగా 35 మందిని చంపిన ఓ మహిళ ఆ డెడ్ బాడీను ఇంట్లోనే జాగ్రత్తగా దాచుకుంది. ఏంటి, వినడానికే షాకింగ్ గా ఉందా? అసలు ఆమె ఎవరిని, ఎందుకు, ఎలా మట్టు పెట్టిందో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీ చూసేయండి. వేరా రెస్ జీ. ఈమె జీవితం మామూలు క్రైమ్ స్టోరీ కాదు, అంతకు మించిన హర్రర్ స్టోరీ. డబ్బు, అందం, స్టేటస్ అన్నీ ఉన్న ఆమెలోని విపరీతమైన కామ వాంఛ, విపరీతమైన అబ్సెషన్ ఏకంగా 35 మందిని బలి తీసుకుంది. వెరా రెన్స్ జీ 1903లో రొమేనియాలోని బుకారెస్ట్ నగరంలో కూలిన వంశంలో పుట్టింది. పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్, పైగా మంచి తెలివైన అందగత్తె కూడా. వెరా రెన్స్ తన మాటలతో ఎవరినైనా ఇట్టాగే బురిడి కొట్టేసేది. అయితే చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో ఆమె పెరిగే తీరుపై ప్రభావం పడింది. 10 ఏళ్ల వయసులో కన్న కూతురు వెరా రెస్ ని వెంట పెట్టుకుని తండ్రి రెస్బియాకు మకాం మార్చాడు. ఇక అక్కడికి వెళ్లిన వెరా రెక్కలొచ్చిన పక్షులా రెచ్చిపోయింది. ఆమె కోసం గవర్నెస్లను, ట్యూటర్లను పెట్టినా లెక్క చేసేది కాదు. రూల్స్ గీల్స్ జాంతానై అంటూ అందమైన కుర్రాళ్ల వెంట తిరిగేది. అయితే ఇంత చేస్తున్నా తన కూతురు అలాంటిది కాదు అని ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టేసుకున్నాడు తండ్రి. కానీ 15 ఏళ్ల వయసులోనే ఓ అర్ధరాత్రి బాయ్స్ హాస్టల్లో ఎప్పుడైతే అడ్డంగా దొరికిందో ఆ క్షణాన తన కూతురు అసలు రూపం ఏంటో తండ్రికి క్లియర్ కట్ గా క్లారిటీ వచ్చేసింది. ఇక తండ్రికి తన నిజ రూపం తెలియడంతో వేరా కూడా రెచ్చిపోయింది. ఇక నన్నెవరు ఆపేవారంటూ మరింతగా హద్దులు దాటేసింది. అలా రోజు ఎవరో ఒక కుర్రాడితో సంబంధం పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోవడం, ఆ తర్వాత అతను బోర్ కొట్టాడంటూ ఇంటికి తిరిగి రావడం ఆమెకు అలవాటుగా మారిపోయింది. వెరాలో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే అటెన్షన్ సీకింగ్. ఆమెపైనే చుట్టూ ఉండే వాళ్ళ అటెన్షన్ ఉండాలి. ఈ విషయంలో తండ్రి విసిగిపోయి ఎంత తిట్టినా వెరాలో మార్పు రాలేదు. కానీ వెరా ఓ రోజు ట్విస్ట్ ఇచ్చింది. పేరు ప్రతిష్టలు ఉన్న ఓ బిజినెస్ టైకూన్ ను పెళ్లి చేసుకుంటానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్ళయ్యాక వెరా ఒక పర్ఫెక్ట్ హై సొసైటీ లేడీలా మారిపోయింది. పెద్ద ప్యాలెస్, నౌకర్లు, పార్టీలు, ఇలా ఆమె లైఫ్ ఓ డ్రీమ్ లా సాగిపోయింది. వీరికి ఓ కొడుకు కూడా పుట్టాడు. అయితే 14 నెలల తర్వాత ఆమె భర్త మిస్ అయ్యాడు. వెరా అప్పట్లో ఓ మహా నటిలా ఏడుస్తూ అతను తనను వదిలేసి వెళ్ళిపోయాడని అందరినీ నమ్మించింది. వాస్తవానికి అదే ఆమె చేసిన మొదటి మర్డర్. అదే కొన్నేళ్ల తర్వాత వెరా తన పాత రూట్లోకి వచ్చేసింది. నైట్ క్లబ్లు, పార్టీలంటూ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆమెకు జోసెఫ్ అనే ఓ ప్లే బాయ్ దొరికాడు. అతను అందగాడు, కానీ చిల్లరగా ఉద్యోగం సద్యోగం లేకుండా తిరిగేవాడు. అయినప్పటికీ అందగాడు కావడంతో వెరా అతనితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. కానీ జోసెఫ్ బుద్ధి మారలేదు. పెళ్లైన 2 నెలలకే అతను వేరే అమ్మాయిలతో తిరగడం మొదలుపెట్టాడు. వెరాలో ఉన్న పొజెసివ్నెస్ దాన్ని తట్టుకోలేకపోయింది. ఓ రోజు జోసెఫ్ కూడా మాయమయ్యాడు. అతను నాకు విడాకులు చేసి వేరే అమ్మాయి దగ్గరకు వెళ్లిపోయాడని వెరా కూల్ గా చెప్పేసింది. ఇక్కడి నుంచే వెరా సీరియల్ కిల్లర్ గా మారిపోయింది. ఆమె పద్ధతి ఎలా ఉండేదంటే ఎప్పుడు ఒకేసారి ఇద్దరితో రిలేషన్ లో ఉండదు. ఎవరిని ఎంచుకుంటుందో అతనిపై ప్రేమను, గిఫ్ట్లను వర్షంలా కురిపిస్తుంది. కానీ ఆ వ్యక్తి ఆమెకు బోర్ కొట్టినా లేదా అతను తనని వదిలేసి వెళ్తాడని చిన్న డౌట్ వచ్చినా వెరా వాళ్ళని మట్టు పెట్టేది. దేనితో తెలుసా? ఆర్సెనిక్ తో. అవును, ఆమె తన ప్యాలెస్ లో ఎవరికీ తెలియకుండా ఆర్సెనిక్ నిల్వ చేసేది. ఎవరైతే తనకి దూరంగా వెళ్తున్నారని అనుకుంటుందో వాళ్లతో రొమాంటిక్ డిన్నర్ ఏర్పాటు చేసి అత్యంత ప్రేమగా వైన్ లో విషం కలిపి ఇచ్చేది. అతను తన కళ్ల ముందే గిలగిలలాడుతూ చనిపోతుంటే వాళ్ళని ఓ సైకోలా నవ్వుతూ ఆనందించేది. ఇలా ఒకరో ఇద్దరో కాదు, ఏకంగా 32 మంది ప్రియుల్ని ఇదే విధంగా మట్టుబెట్టి జింక్ శవపేటికల్లో పెట్టి తన ప్యాలెస్ కింద ఉన్న సీక్రెట్ సెల్లార్ లో భద్రపరిచేది. అయితే ఈ స్టోరీలో అత్యంత డార్క్ చాప్టర్ ఏంటో తెలుసా? ఆమె తన కన్న కొడుకు లొరెంజోను కూడా చంపేసింది. అవును, ఓ రోజు లొరెంజో అనుకోకుండా ఆ సెల్లార్లోకి వెళ్లి ఆ శవపేటికల్ని చూశాడు. తన గుట్టు బయటపడుతుందనే భయంతో వెరా తన కొడుకును కూడా విషమిచ్చి చంపేసి వాడు విదేశాల్లో చదువుకుంటున్నాడు అని కలరింగ్ ఇచ్చింది. అయితే ఎంత తెలివైన వారైనా ఎక్కడో ఒక చోట దొరికిపోతారన్నట్లుగా వెరా దొరికిపోవడానికి మిలో రాడ్ అనే ఓ బ్యాంక్ ఆఫీసర్ కారణమయ్యాడు. అతడికి పెళ్లైంది. అయినప్పటికీ వెరా మాయలో పడిపోయాడు. కానీ ఓ రోజు తన భార్య గర్భవతి అని తెలిసి వెరాను వదిలేసి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాడు. నన్ను వదిలేసి వెళ్తావా అని అహంకారం వెరాలో బయలుదేరింది. ఇంకేం, అతగాడికి కూడా రొమాంటిక్ డిన్నర్ పేరుతో స్కెచ్ గీసింది. ఆర్సెనిక్ ఇచ్చి లేపేసింది. మామూలుగానైతే ఇది ఓ వరుస హత్యల జాబితాలో చేరేది. కానీ మెలో రాడ్ కనిపించకపోవడంతో అతని భార్య ఒక డిటెక్టివ్ రూపమిచ్చింది. ఆ నోట ఈ నోట వెరా ఇంటికి వెళ్లాడన్న నిజం తెలుసుకుంది. వెరా పాత రికార్డుల్ని తీసింది. కట్ చేస్తే ఆ ఇంట్లో అడుగు పెట్టిన ఒక్కడు కూడా బయటికి రాలేదన్న నిజం తెలుసుకొని
పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంకేం పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అయితే వెరా ధనికురాలు కావడంతో కొంచెం వెనకడుగు వేసినా మొత్తానికి ఇంటిపై రైడ్ చేశారు. అప్పుడే ఆ ఇంటి సెల్లార్లో బయటపడ్డ ఆ 35 శవ పేటికలు చూసి నోరెళ్లబెట్టారు. ఇక ఆ సెల్లార్లోని ఒక పడక్ కుర్చీలో కూర్చొని తన చుట్టూ ఉన్న ఆ 35 శవాలను చూస్తూ కాలం గడిపేదని తెలిసినప్పుడు ప్రపంచం బిత్తరపోయింది. ఇదంతా ఎందుకు చేశావని వెరాని అడిగితే ఏమందో తెలుసా? నేను వారిని ప్రేమించాను, వారు వేరే ఎవరికీ దక్కకూడదని నా దగ్గరే శాశ్వతంగా ఉంచుకున్నాను అని చెప్పిందంటే ఆమె మానసిక స్థితి ఎంతలా దిగజారిపోయిందో అర్థమవుతుంది. అయితే ఇంత చేసిన ఆమెకు మరణ శిక్ష పడకుండా లైఫ్తో సరిపెట్టడానికి కారణం ఆ కాలంలో స్త్రీలకు మరణ శిక్ష లేకపోవడమే. అలా కటకటాల మధ్యకి వెళ్లిన వెరా జైల్లోనే పిచ్చిదానిలా మారి తన చుట్టూ తన ప్రియుల్ని ఉన్నట్లు ఊహించుకుంటూ 1960లో 57 ఏళ్ల వయసులో కన్నుమూసింది. ఇది వెరా రెన్స్జీ అనే కామ పిశాచి కథ.